సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందిన గ్యాంగ్ స్టార్ డ్రామా కూలీ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని రజనీ ఈ సినిమా ఎలా ప్రారంభమైందో ఆసక్తికరంగా చెప్పారు. రజనీ మాట్లాడుతూ లోకేష్ తొలి సినిమా మహానగరం అలాగే ఖైదీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. వెంటనే కాల్ చేసి నువ్వు నాకు స్టోరీ చెప్పాలి అన్నారు. అయితే లోకేష్ తనకు ఒక ఫన్నీ షరతు పెట్టాడని రజనీ నవ్వుతూ చెప్పారు. సార్ నేను కమల్ హాసన్ ఫ్యాన్ ని అని చెప్పాడు. అంతేకాదు నెల్సన్ కూడా నా ఇంటికి వచ్చి మొదట కాఫీ అడుగుతాడు, తర్వాత నేను కమల్ ఫ్యాన్ అని చెబుతాడు. ఎవరు ఫ్యాన్ అని నేను అడగలేదు, కానీ నన్ను మాస్ హీరోగా కాకుండా కమల్ లా ఇంటెలిజెంట్ గా యాక్ట్ చేయమని చెబుతున్నట్టు ఉంది అని చెప్పి హాలులో నవ్వులు పుట్టించారు. తర్వాత లోకేష్ ఒక స్టోరీ ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పాడని సెకండ్ హాఫ్ కోసం టైం అడిగాడని రజనీ చెప్పారు. ఇంతలో కమల్ ఫోన్ చేసి విక్రమ్ అనే స్క్రిప్ట్ ఉంది, 40 రోజులు మాత్రమే పడుతుంది, దాని తర్వాత లోకేష్ ని మీ దగ్గరికి పంపుతాను అన్నాడు. కానీ విక్రమ్ షూటింగ్ పొడిగింది అని చెప్పారు. విక్రమ్ రిలీజ్ అయినా కూడా లోకేష్ నుంచి వార్త రాలేదు. నేను ఇతర సినిమాలు మొదలు పెట్టా. ఒక రోజు అనిరుద్ధ్ వచ్చి లోకేష్ దగ్గర స్టోరీ ఉంది, మీకు వినిపించాలా అని అడిగాడు. నేను అతన్ని వెంటనే తీసుకురా, ఈసారి వదలను అన్నారు అని రజనీ చెప్పారు. మొదట లోకేష్ పూర్తిగా విలన్ పాత్ర ఉన్న కథ చెప్పాడని, కానీ తర్వాత చాలా ఆర్టిస్టులు కావాల్సి వస్తుందని చెప్పి చివరికి కూలీ స్టోరీ చెప్పాడని రజనీ ముగించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.